హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను మీకైతే తందూరి చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలి అనేది నేను మీకైతే చూపించబోతున్నాను. ఈరోజు ఇది వచ్చేసి వ్యాన్సా ఎయిర్ ఫ్రైయర్ అండి. చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మొత్తం టచ్ స్క్రీన్, ఇదంతా బటన్స్ ఏమి ఉండవు. ఇది వచ్చేసి మనము ఇందులో చికెన్ కానీ వెజిటబుల్స్ కానీ లేదంటే రైస్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి బాక్స్ అండి. ఈ బాక్స్లో మనము ఏవైతే ఫ్రై చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇందులో పెట్టి మిషన్లో అయితే పెట్టాల్సి ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్లో. ఇది వచ్చేసి 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి క్లోజింగ్ బాక్స్, ఒకటి వచ్చేసి ఇన్నర్ బాక్స్ అనేసి 2 టైప్స్ ఉంటుంది. ఈ విధంగా మనము స్విచ్ని అయితే పుష్ చేసి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకైతే వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇది వచ్చేసి ఎలా డివైడ్ చేశాను అనేది. ఒక బాక్స్ వచ్చి ఇందాకే చెప్పాను కదండి క్లోజింగ్, ఒకటి వచ్చేసి ఇన్నర్ బాక్స్ అని. ఇంకా మనం తందూరి చికెన్ ప్రాసెస్ని అయితే చెప్తాను చూడండి. ఈ చికెన్కి మసాలా కలిపి 2-3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది ఈ చికెన్ని. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లో కొన్ని చికెన్ పీసులను తీసుకొని ఈ బాక్స్లో పెట్టి మిషన్ హీటింగ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మిషన్ని ఆన్ చేశాను కదా. ఇప్పుడు ఈ మిషన్లో టైమింగ్ని అయితే సెట్ చేస్తున్నాను అండి. టైమింగ్ మనము మ్యాక్సిమం 14 to 15 minutes అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హీట్ వచ్చి 200 degrees Celsius వరకు హీట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మిషన్ అయితే ఫ్రైయింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను టైమింగ్ 14 minutes పెట్టాను కదా. ఈ 14 minutes 13, 12, 10, 11, 9, 8 ఇలాగా మొత్తం ఈ మినిట్స్ అనేటివి లెస్ అవుతా రావాలండి 0 వరకే. 0 వరకు వచ్చిన తర్వాత మనమైతే ఆటోమేటిక్గా మిషన్ ఆఫ్ అయిపోతుంది. లేదు అనుకుంటే మనం ముందుగానే ఒకసారి చెక్ చేయాలనుకుంటే చూడండి, నేను 14 నుండి 3 minutes వరకు వచ్చేంత వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత చికెన్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఒకసారి ఓపెన్ చేశానండి. మనకైతే చికెన్ చాలా బాగా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రంచీగా, ఎంతో జ్యూసీగా. ఆయిల్ అంతా నేనైతే ఒక్క రవ్వ కూడా ఆయిల్ వేయలేదు ఇందులో. చికెన్లో ఉన్న ఆయిల్ అంతా ఇందులోకి అయితే రావడం జరిగింది. ఈ చికెను చూసారు కదా, ఎంత స్మూత్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ అనేది. నేనైతే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ ఇందులో యాడ్ చేయలేదు. ఓన్లీ నేను ఈ మసాలాలు అయితే కలపడం జరిగిందే తప్ప ఎటువంటి కలర్స్ ఇందులో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు మీ అందరికీ ఎంతో థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ మిత్రులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.